హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ఈ వీడియోలో మీరు చూడబోతున్న రెసిపీ గ్రీన్ చికెన్ కర్రీ. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. కాస్త కలర్ఫుల్గా, కాస్త ఎమ్మీగా చాలా బాగుంటుంది. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. మరి ముందుగా 1 kg చికెన్ని చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నిటిని చికెన్కి పట్టేలాగా చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా చల్లుకోవాలి. ఈ చికెన్ కర్రీలో మనం రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయం కాబట్టి కొంచెం స్పైసీనెస్ కోసం ఈ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా గ్రైండర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న ఆనియన్స్, వీటిని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్నంతా చక్కగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, అలాగే కొంచెం లవంగం, అలాగే చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆనియన్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మగ్గడం కోసం కాసేపు లిడ్ పెట్టుకోవాలి. ఆనియన్ ఇలా గోల్డెన్ కలర్లోకి కాస్త చేంజ్ అయిన తర్వాత ఇందులో ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అన్నిటిని ఒకసారి కలిపి చక్కగా మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని ఇక్కడ మీడియం టు సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు చక్కగా బాయిల్ చేసుకుంటే చికెన్లో వాటర్ ఫామ్ అయ్యి బాగా ఉడుకుతుంది. ఇలా చికెన్ చక్కగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడంతా ఇది ఒకసారి మిక్స్ చేసుకొని కర్రీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. అలాగే చికెన్ కూడా చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే ఈ చికెన్ కర్రీకి టేస్ట్తో పాటు ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ ఎంత కలర్ఫుల్గా అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది కదా. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఇలా మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్లోకి కానీ, ఫ్రైడ్ రైస్లోకి, చపాతీలోకి, నాన్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను.